గైస్ మనం ఈ వీడియోలో టుపుల్ గురించి తెలుసుకుందాం గైస్. ఓకేనా? ఈ టుపుల్లో మీరు ఒక 7 పాయింట్స్ తెలుసుకోవాలి. ఈ 7 పాయింట్స్ తెలుసుకుంటే మీరు టుపుల్లో పర్ఫెక్ట్ అవుతారు. అందులో ఈ వీడియోలో మనము ఈ ఫస్ట్ 2 పాయింట్స్ చూద్దాం. ఓకేనా? టుపుల్ క్రియేషన్. గైస్ టుపుల్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, నేను జస్ట్ బేసిక్ ఒక సింబల్ గుర్తుపెట్టుకోమని చెప్పా డేటా టైప్స్ వీడియోలో. సో ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి అంటే ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి అండ్ ఈక్వల్స్ టు పెట్టి ఈ స్మాల్ బ్రాకెట్స్ ఇవ్వాలి. లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్స్, దీనికైతే మనము స్మాల్ బ్రాకెట్స్ ఇవ్వాలి. అంతే గైస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ డాగ్ అని ఇచ్చుకుంటున్నా, డాగ్ ఈక్వల్స్ టు అని చెప్పి స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చా. ఇలా స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చి దీని లోపల మీ ఇష్టం ఇంకా ఏం వాల్యూస్ అయినా ఇచ్చుకోండి. 1, 2.45, అండ్ దెన్ ఇక్కడ వచ్చి బాల్ అని ఇస్తున్నా. ఇలాగ మీ ఇష్టం ఇంకా ఎన్ని వాల్యూస్ అయినా పెట్టుకోవచ్చు. సో దీన్ని రన్ చేస్తాను. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది అంటే ఇది రన్ అయింది అని. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం మనము, ప్రింట్ ఆఫ్ డాగ్ అని చెప్పి. ఓకేనా? సో దీన్ని కూడా రన్ చేస్తున్నా. ఏమొచ్చింది ఇక్కడ డాగ్లో ఏమేమి వాల్యూస్ అయితే అవన్నీ వచ్చాయి గైస్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది గైస్, నేను మీకు లిస్ట్లో చూపించా కదా, సేమ్ కాపీ పేస్ట్. ఒక్క ఇంచ్ అంటే ఒక ఇంచు కూడా మారదు గైస్. 0 నుంచి నెంబర్ స్టార్ట్ అవ్వడం, స్టార్టింగ్ అయితే ఇండెక్స్ నెంబర్స్, లాస్ట్ నుంచి అయితే -1తో స్టార్ట్ అవుతాయి. అండ్ ఇలా క్యారెక్టర్స్ ఉంటే ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క బాక్స్లో ఉంటుంది. ఆ బాక్సెస్కి అన్నీ కలిపి ఒక ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఆ ఇండెక్స్ నెంబర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంటర్నల్గా 0 నుంచి మళ్ళీ సపరేట్గా దీనికి ఇంకొక ఇండెక్స్ నెంబర్స్ ఇస్తాయి. సేమ్ A to Z, కొత్తగా ఏమీ లేదు, ప్లస్ ముందుదంతా కాపీ పేస్ట్ లిస్ట్లో ఉండే కాన్సెప్ట్ అంతా. ఓకేనా గైస్? సో ఇది ఇలాగ మనము ట్యూపుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ సింబల్ బాగా గుర్తుపెట్టుకోండి, స్మాల్ బ్రాకెట్స్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమన్నాడు గైస్, ఇటలో డూప్లికేట్ వాల్యూస్ అంటే మనము డూప్లికేట్ వాల్యూస్ దీంట్లో పెట్టుకోవచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్నే కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ 2.4 ఉంది కదా, నేను మళ్ళీ 2.4 ఇస్తున్నా. అంటే మనం దీన్ని డూప్లికేట్ డేటా అనొచ్చా? సో ట్యూపుల్ ఏం చేస్తుందంటే మనకు డూప్లికేట్ డేటాని స్టోర్ చేసుకుంటుందంట. సో ఇది కూడా వ్యాలిడే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం చూడండి. సో వచ్చిందా మనకి డేటా అనేది, అంటే దాని మీనింగ్ ఏమి, ట్యూపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుందని. ఓకేనా? అంతే గ్యాస్. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ట్యూపుల్ని మనము స్మాల్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాము, ఇది దాని సింటాక్స్. సెకండ్ వచ్చి ట్యూపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అని. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.